అదేవిధంగా ఎన్నో 56 ఏళ్ళుగా మా పెద్దలందరూ కూడా ఎస్టీ కోసం పోరాడుతున్నారు. మా కులవృత్తి లేని జాతికి చాలా అన్యాయం చేస్తున్నారు రాజకీయ పార్టీలని. ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయంటే, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేసింది. మేము వస్తాంట్లే వాల్మీకి ఎస్టీ జాబితా చేస్తాము లేదు. ఆ కమిటీ తీసుకొని వచ్చి కేవలం లాస్ట్ మళ్ళీ ఎలక్షన్ టయానికి వచ్చి ఇదే ప్రకారంగా మళ్ళా ఎంఆర్ఎస్ మళ్ళా అది చేయలేదు. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ అయితే 9 ఏళ్ళుగా పరిపాలించిన మన చంద్రబాబు నాయుడు గారు అయితే వాల్మీకి ఎస్టీ చేస్తా అని చెప్పి ఎన్నో ఏళ్ళు పోరాటంలో చేస్తాం, శాంతియుతంగా చేస్తాం. కాబట్టి ఆ విధంగా వాల్మీకి ఎస్టీ చేస్తామని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పడం, ఎలక్షన్లు ఎద్దకి వాల్మీకి ఓట్లు వేసుకొని సీట్లు ఎక్కి వాల్మీకుల్ని ఎస్టీ చేయకుండా మళ్ళీ ఏమార్చడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాల్మీకుల్ని ఎస్టీ మేము వస్తాంట్లే ఇచ్చాపురం ఇది ఇడుకుబాయి కానింటి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆ పాదయాత్రలో ప్రతి చోట వాల్మీకుల్ని నేను రాగానే ఎస్టీ జాబితా చేస్తానని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా 6 నెలలకే ఎస్టీ చేస్తామని చెప్పి ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరం అయినా ఇంకా ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు వాల్మీకుల గురించి ఎత్తడం లేదు ఎవరు కానీ. ఈ అధికార పార్టీ అయితేమి అనధికార పార్టీ అయితేమి వాల్మీకుల గురించి అసలు ఎక్కడ కానీ ఎత్తడం లేదు. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో ఉంటే మీ ఎంపీలకు చెప్పి వాల్మీకి ఎస్టీ జాబితా ఎలక్షన్ లోపల వాల్మీకులను ఎస్టీ జాబితా మీరు చేయకపోతే వాల్మీకి గ్రామ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు పోరాటాలు ఆగవు, మిమ్మల్ని గ్రామాల్లో రానియకుండా మేము చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో మాటలు వాల్మీకులకి చెప్పి మీ దగ్గర ఉన్న రాజకీయ పార్టీల్లో వాల్మీకి కొంతమంది ఉన్నారు. ఆ రాజకీయ పార్టీలో ఉండే కొంతమంది కూడా వాళ్ళు చెప్తే ఓట్లు వేసేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ పార్టీల్లో గ్రామ స్థాయిలో వాల్మీకి బిడ్డలు జాతి బాగా చదువుతా అన్నారు, వాల్మీకుల కోసం ఎస్టీ కావాలని చెప్పి బిడ్డలు బాధపడుతున్నారు, ఉద్యోగాలు కావాలని చెప్పి చేస్తున్నారు. ముందంటే బానిసగా ఉన్నారు వాల్మీకుల పెద్దలు, ఇప్పుడు బిడ్డలు బాగా చదువుతున్నారు. ఎంటెక్ అయితేమి బీటెక్ అయితేమి ప్రతి వాల్మీకి బిడ్డ బాగా చదువుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. మాకు మీ ఎలక్షన్లకు మీ మందో మీ డబ్బు మాకు అవసరం లేదు. ఎస్టీ జాబితా ఎవరు చేరుస్తారో వాళ్ళు వెనుకంటూ ఉండేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఏమారిస్తూ ఉంటే కన్నా ఇంకా ఏమారడానికి వాల్మీకి సిద్ధంగా లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాల్మీకి జాతి బిడ్డలు కూడా తెలుసుకోవాలి. రాబోయే ఎలక్షన్లో వస్తున్నారు, మన ఇంటి దగ్గరికి గ్రామాలకు వస్తున్నారు, అడ్డుకోవాలా మా ఎస్టీ జాబితా ఏమైందని మీరు అడగాలని చెప్పి ఈ సమావేశం తెలుస్తున్నాను. ఇంకో విషయం, ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది, మేము సిద్ధం అంట. ఒక నాయకుడు వచ్చి మేము సిద్ధం. దేనికి సిద్ధం? మీరు వాల్మీకులు మోసం చేయడానికి సిద్ధమా? ఇంకో రాజకీయ పార్టీ ఎత్తుకుంటే మేము సిద్ధం అంటారు ఇంకోరు. వాల్మీకులు సతగతులు ఏమైనాయి? వాల్మీకుల గురించి ఎక్కడైనా మీరు లేవదీశారా? వాల్మీకి ఎస్టీ జాబితా ఏమైంది? దాదాపు 56 ఏళ్ళుగా మేము పోరాడుతూనే ఉన్నామే, ఒక్కసారి మీకు కళ్ళలోకి రాలేదా? అందుకు ఈరోజు అంబేద్కర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరైనా బుద్ధిని ప్రదాయించి కళ్ళైనా కనిపించి బుద్ధి చెప్తారని చెప్పి తెలియడం జరిగింది. అదేవిధంగా గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చి గాంధీ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అతనైనా కళ్ళలో కనిపించి శాంతియుత ర్యాలీలు ఇంతవరకు చేశాం, ఇంకా చేయబోం, ఇంక ఎదుర్కొనేది దెబ్బ వాల్మీకి దెబ్బ ఎటుందో ఇంక చూపిస్తామని రాజకీయ పార్టీలకు ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాల్మీకుల్ని ఎస్టీ జాబితా చేసేదానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎలక్షన్ లోపల చేయకపోతే వాల్మీకులు సత్తా చూపిస్తామని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నాను.